హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్లో కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే భర్తీ చేస్తున్న నోటిఫికేషన్లో ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా తెలుగులో ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మే ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తున్నాం. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత అధికారి వారి కార్యాలయం విశాఖపట్నం నుంచి రిలీజ్ అయింది. సో విశాఖపట్నం జిల్లాలో గల ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్త పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మరి భర్తీ చేస్తున్న ఉద్యోగాలు వచ్చేసి ఇక్కడ డివిజన్ వారీగా, ప్రాజెక్ట్ వారీగా ఖాళీగా ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్త పోస్టుల గురించి టేబుల్ రూపంలో మనకి ప్రొవైడ్ చేశారు. సో క్లియర్గా చూద్దాం. సో భీమునిపట్నం, విశాఖపట్నం 2 డివిజన్లో, అలాగే భీమునిపట్నం, విశాఖపట్నం 2 ప్రాజెక్టులో కూడా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. భీమునిపట్నంలో 5 పోస్టులను, విశాఖపట్నంలో 2 పోస్టులను, మొత్తంగా 7 పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మరి వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి కూడా క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. స్థానిక స్థిర నివాసం కలిగిన వివాహిత స్త్రీ అభ్యర్థి అయి ఉండాల్సి ఉంటుంది. అలాగే 10వ తరగతి ఖచ్చితంగా ఉత్తీర్ణులై ఉండాల్సి ఉంటుంది. సో ఏజ్ లిమిట్ వచ్చేసి 1/7/2025 నాటికి 21 సంవత్సరం నుండి 35 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ అంగన్వాడీ కేంద్రములకు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అంగన్వాడీ కేంద్ర పోస్టులకు సంబంధించి 21 సంవత్సరాలు దాటిన అభ్యర్థులు అందులో లేనప్పుడు 18 సంవత్సరాల వయసు అభ్యర్థుల దరఖాస్తులు పరిగణలోకి తీసుకుంటారు. అలాగనే ఎవరికి కేటాయించిన సంబంధించిన పోస్టులకు వారు మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక సెలక్షన్ ప్రొసీజర్ సంబంధించి కూడా మనకి ఇక్కడ కొన్ని పారామీటర్స్ రూపంలో టేబుల్ రూపంలో ప్రొవైడ్ చేశారు. సో 10వ తరగతి పరీక్ష కనుక మీరు పాస్ అయినట్లయితే మీకు ఉన్న మార్క్స్ మ్యాక్సిమంగా 50 మార్క్స్కి తీసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ లేదా కృషి లేదా ప్రీ స్కూల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఇంటర్మీడియట్ బోర్డు వారిచే లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ ద్వారా పొందిన సర్టిఫికేట్ కలిగిన వారు లేదా ఈసీ వర్కర్గా పనిచేస్తున్న వారికి మ్యాక్సిమంగా 5 మార్క్స్ కేటాయిస్తారు మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ వారీగా. అలాగే వితంతువులకి 5 మార్క్స్, మైనర్ పిల్లలు కలిగిన వితంతువులకి 5 మార్క్స్, పూర్తి అనాథ లేదా కృషి మరియు హోమ్ లేదా ప్రభుత్వ సంస్థలందు నివసించి మంచి నడవడిక మరియు సత్ప్రవర్తన సర్టిఫికేట్ కలిగిన వారికి మ్యాక్సిమంగా 10 మార్కులు కేటాయిస్తున్నారు. అర్హత కలిగిన వికలాంగులకు 5 మార్కులు, మౌఖిక ఎంట్రీ అంటే ఎంట్రీ వారికి వచ్చేసి మ్యాక్సిమంగా 20 మార్క్స్ కేటాయించారు. ఈ విధంగా సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఈ యొక్క 6 పారామీటర్స్ని తీసుకొని మ్యాక్సిమంగా 100 మార్క్స్ కేటాయిస్తారు. ఇందులో మీకు వచ్చినటువంటి మ్యాక్సిమం మార్క్స్ మెరిట్ ప్రకారంగా అభ్యర్థులని రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వచ్చేసి ఒక నెలకి 11,500 రూపాయల గౌరవ వేతనం చెల్లిస్తున్నట్లు మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ఇక అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులు పూర్తి బయోడేటాతో వారికి అర్హతలకు సంబంధించిన అన్ని ధృవీకరణ పత్రాలను ఏదైనా గెజిటెడ్ అధికారితో సంతకం చేయించి వాటికి సంబంధిత శిశు అభివృద్ధి పథక అధికార కార్యాలయం ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో భీమునిపట్నంలో, విశాఖపట్నంలో సమర్పించి రసీదు కూడా తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. సో దానికి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసినట్లయితే ఈ నెల 29వ తారీఖు నుంచి వచ్చే నెల 10వ తారీఖు వరకు మనకు మెన్షన్ చేశారు. సో సంబంధిత అప్లికేషన్స్ అన్ని కూడా డేట్స్ లోపల మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అలాగే నోటిఫికేషన్ భర్తీ చేస్తున్న పోస్టులన్నీ కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. సో అంగన్వాడీ సెంటర్స్ వారీగా మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఒక్కొక్క పోస్టు సంబంధించి కూడా రోస్టర్ పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. ఆ పోస్ట్కి ఆ రోస్టర్ పాయింట్ సంబంధించిన అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. రిమైనింగ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకున్నాక రిజెక్ట్ చేస్తారని చెప్పి మనకి క్లియర్గా నోటిఫికేషన్ తెలియజేశారు. కాబట్టి మీ యొక్క అంగన్వాడీ సెంటర్ సంబంధించి ఏ రోస్టర్ పాయింట్ అంటే ఏ కేటగిరీకి ఆ పోస్ట్ని కేటాయించారో ఆ కేటగిరీ అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే నోటిఫికేషన్ కింది భాగంలో అంగన్వాడీ కార్యకర్త పోస్ట్ కొరకు అప్లికేషన్ ఫామ్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసుకొని ఇక్కడ చూపించిన డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా అటాచ్ చేసి అప్లికేషన్ వచ్చేసి వచ్చే నెల 10వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు మీ యొక్క ఐసిడిఎస్ ప్రాజెక్టులో సమర్పించాలని చెప్పి క్లియర్గా తెలియజేయడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్
ఆంధ్రప్రదేశ్లో రిలీజ్ అయినటువంటి మరొక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి, ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ను వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలాగనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.